గుడ్ మార్నింగ్ ఎవరివన్. టుడే టాపిక్ హై హెల్త్. సో హైని మనం ఎంత ప్రొడక్ట్గా ఉంచుకుంటే మనకి ఎంత సేఫ్ సైడ్గా ఉంటుంది అనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. హై హెల్త్ కోసం 20-20-20 రూల్స్ పాటించాలన్నమాట. అంటే ప్రతి 20 మినిట్స్కి 20 ఫీట్ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ని 20 సెకండ్ చూడడం. ఇది ఐ స్ట్రెయిన్ నుంచి తగ్గుతుంది అన్నమాట. ఓకే. అలాగే విటమిన్ ఏ, ఒమేగా 3 ఫుడ్ తినాలి ఎక్కువ. క్యారెట్ కానీ, పాలకూర కానీ, గుడ్లు కానీ, ఫిష్ ఐటెం కానీ, బాదం కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ కళ్ళకి చాలా మంచిది. అవి ఎక్కువ తీసుకుంటడం కూడా ఎవ్రీడే మంచిది అన్నమాట. అధికంగా ఫోన్ స్క్రీన్ బ్రైట్నెస్ అవాయిడ్ చేయండి. అంటే ఫోన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ తగ్గించడం వల్ల డ్రై ఐ అనేది తగ్గుతుంది మనకి. అలాగే డైలీ స్లీప్ అనేది 6 to 8 అవర్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి మనకు. ఖచ్చితంగా స్లీపు కళ్ళకి ప్రాపర్ రెస్ట్ దొరుకుతుంది అన్నమాట నైట్ టైం. అలాగే ఐ బ్లింకింగ్ ఎక్కువగా చేయాలి. మొబైల్ అండ్ ల్యాప్టాప్ ఎక్కువ చూస్తూ ఉంటే బ్లింకింగ్ తగ్గుతుంది, దానివైపు ఎక్కువ చూస్తాం కాబట్టి డ్రై ఐ వస్తుంది. కనుక గమనించి బ్లింక్ చేసుకుంటూ ఉండాలి మనం. అదొకటి యూవీ ప్రొటెక్షన్ సన్ గ్లాసెస్ వేసుకుంటూ ఉండాలి ఎండలోకి వెళ్తున్నప్పుడు. కానీ సన్ రైజెస్ కళ్ళ మీద ప్రభావం పడకుండా సన్ గ్లాసెస్ అనేది యూజ్ చేయాలి. ఐకి మసాజ్ చేయాలి అప్పుడప్పుడు. కళ్ళకి ఏంటంటే కళ్ళ చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. తగినంత నీరు ఎవ్రీడే తీసుకోవడం వల్ల ఏంటంటే కళ్ళు డ్రై అవ్వకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అలాగే ఐ మేకప్, నైట్ టైం లేడీస్ ఎక్కువ మేకప్ వేసుకొని ఉంటుంటారు. దాన్ని క్లియర్ చేసుకోవడం మంచిది. కళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నైట్ టైము, అందుకని మేకప్ లేకుండా చూడాలి. యాన్యువల్గా అంటే ఇయర్లీకి ఒకసారి ఏం చేస్తారంటే చెకప్ చేయించుకుంటూ ఉండాలి. కనీసం ఒకసారైనా విజన్ చెకప్ చేయించుకోవడం వల్ల ఏంటంటే బాగుంటుంది. సో దానికి మొత్తం చూసుకుంటే విటమిన్ ఏ అనేది మన కళ్ళకి ఏమవుతుందంటే సెల్స్ని ప్రొటెక్ట్గా చేస్తుంది. నైట్ బ్లైండ్నెస్ తగ్గుతుంది, డ్రైనెస్ గురించి కాపాడుకుంటుంది. దానికి పాలకూర, ములక్కాడ, స్వీట్ పొటాటో, కోడిగుడ్లు తీసుకోవాలి. ఒమేగా 3 ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది. దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండాలి. డ్రై ఐస్ని తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. అది అంటే మనకి ఐకి ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతూ ఉంటుంది. ఫిష్ ఆయిల్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ తీసుకుంటే బెటరు. అలాగే విటమిన్ సి అండ్ ఈ మన ఐని డ్యామేజ్ నుంచి కాపాడుతూ ఉంటుంది. క్యాట్రాక్ట్స్ ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట మన కంటికి. ఎందులో దొరుకుతుంది విటమిన్ సి అనేది చూసుకుంటే ఆరెంజెస్, లెమన్, బెర్రీస్, ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నిట్లో ఉంటుంది. జింక్ అనేది మన కళ్ళకి చాలా ఉపయోగం. ఎందుకనంటే రెటీనా ప్రాపర్గా పనిచేయడానికి జింక్ అనేది చాలా ముఖ్యం. అది పంప్కిన్ సీడ్స్ కానీ, అలాగే నట్స్లో కానీ, ఒమేగా 3లో పడుతుంటే వాటర్ అనేది కంపల్సరీ మనం ఎవ్రీడే వాటర్ తాగుతూ ఉండాలి. హైడ్రేషన్ సరిపోయే కళ్ళకి డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటే హైడ్రేషన్గా ఉండాలి. ఎప్పుడు వాటర్ అనేది తీసుకోవాలి. మొత్తం సింపుల్గా చెప్పాలంటే సరైన న్యూట్రిషన్ కళ్ళకు హైడ్రేషన్కి, ప్రొడక్షన్కి, రిపేర్స్కి, అలాగే విజన్ క్లారిటీకి ఆల్ ఇంప్రూవ్మెంట్ చేస్తుందన్నమాట. మంచి న్యూట్రిషన్ ఎప్పుడు తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న అన్నిటికి ఉపయోగపడుతూ ఉంటుంది. కళ్ళకు కూడా చాలా మంచిగా ప్రొటెక్షన్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఎవ్రీడే న్యూట్రిషన్ అనేది సఫిషియన్స్గా తీసుకోవాలి. మన ఇంట్లో ఉన్న న్యూట్రిషన్ కానీ, బయట సప్లిమెంట్స్ రూపంలో కానీ ఎవ్రీడే తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మన కళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు అందరూ ఎక్కువ ఏమవుతుందంటే మొబైల్స్ అంటే ల్యాప్టాప్స్ మీద ఎక్కువ ఉంటున్నారు కాబట్టి చాలామందికి కళ్ళు సైట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని 6 మంత్స్ అండ్ 1 ఇయర్ లోపు ఎప్పుడైనా మనం టెస్టులు చేయించుకుంటూ విజన్ క్లియర్ టెస్టులు చేయించుకుంటూ ఉంటే చాలా బెటరు. సో దానికోసం ఎక్కువ ఏంటంటే వాటర్ కంటెంట్ తీసుకోవాలి. విటమిన్స్ ఏ అండ్ విటమిన్ ఈ, సి ఇలాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫ్రూట్స్ సోర్సెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన విజన్ అనేది చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా మీకు కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా నెంబర్ అనేది మీ స్క్రీన్ మీద వస్తుంది, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.